ఒక షర్మిల గారి మీద తప్ప అందరి మీద పడ్డాయి రాళ్ళు. ఏంటో మరి విచిత్రం. సరే, మొత్తానికైతే రాళ్ళ రాజకీయాల గురించి చూస్తే ఇక్కడ జరిగింది 2-3 రోజులు మనం మాట్లాడుకున్నాం, బానే ఉంది. జాతీయ స్థాయిలో మీడియాలో ఈ కథనాలన్నీ చూసి నవ్వుకుంటున్నారు జనాలు. అవును కదా, ఇదేంటి మరి ఇంత దరిద్రమైన రాజకీయాలు ఏంటి, గెలిస్తే గెలిచారు, సస్తే సచ్చారు, ఆ రాష్ట్రం ఏంటో అంతగా అంటే రాష్ట్రపతి పాలన పడేయండి, ఎవడు బతికాడు బతికేస్తాడు, ఏం రాళ్లతో కొట్లాడుకోవడం ఏంటి దరిద్రంగా అని. అప్పుడు ఎప్పుడో ఫ్యాక్షనిస్టులు చూసాం కత్తులతో గిత్తులతో నరకడం. ఇప్పుడు ఎటు ఏ నేత కనిపిస్తే ఆ నేతని అంటే ఇంకా చూడు. అంటే ఇది ఎట్లా ఉందంటే ఫస్ట్ జగన్ మీద జరిగింది, చేయించుకున్నాడా చేశాడో తర్వాత సంగతి. ఈయన మాట్లాడలేదు పవన్ కళ్యాణ్, తాట తీస్తాము ఉప్పు పాత్ర వేస్తామంటే ఉండరా నీకు కూడా రాయేసి కొడతా అని చెప్పి ఇంకెవడో కొట్టాడు. పలానా టీడీపోళ్ళు మన జగన్ పైన రాయేశారంట అని అక్కడ గాజువాగలేదా, మనం కూడా రాలేద్దాం, అక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడో చూడండి, వీళ్ళు కూడా వెళ్ళి రాలేయడం. అంటే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, రేపటి రోజు ఇక నాయకులు అందరు వెళ్ళినా కూడా అందరు రాళ్ళేసి కొడతా ఉంటే ఇంకా ఎక్కడికి వెళ్తుంది రాజకీయం. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మీద రాయేసి కొట్టిన వ్యక్తిని పట్టుకున్నారు అన్నారు. ఆ పట్టుకున్న వ్యక్తి ఏమో లేదు, నేను షేకాండ్ ఇద్దామని చెప్పేసి నేను చేశాను, అది పక్కన తగిలింది, వాళ్ళకి మాకు మధ్య గొడవ అయింది, ఇది రాయేసింది నేను కాదు అన్నాడు. ఎవడో పాపం పట్టుకుంటా మూతంత వాచింది, ఆయన్ని పట్టుకున్నాడు అమ్మాయికున్నా అంటే వీళ్ళకి దొరకట్లేదు. సరే పోనీలే, ఆయన అనుకున్నాడో లేక ఆయనే కొట్టాడో లేదో మనకేం తెలుసు. అంటే రాయిసిన విజువల్స్ తప్ప అన్ని ఉన్నాయి పోలీసుల దగ్గర. అవును, అక్కడ చుట్టుపక్కల సీసీటీవీలు గమనిస్తున్నారులే కానీ అంటే గాయం కనబడుతుంది, తగిలిన విషయం తెలుస్తుంది, ఎవడో కొట్టాడు అని తెలుస్తుంది, కానీ ఆ విజువల్స్ ఏమీ లేవు అసలు. ఇంకా చెప్పాలంటే యాక్చువల్ గా వీళ్ళందరినీ అనడం కాదు, జగన్నే అనాలి, ఆయన చేసుకుందే. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే ఆ ఫుటేజ్ వస్తుంది బయటకు. అవును, మన బంజారా హిల్స్ లో అంత మంచి బిల్డింగ్ పెట్టుకొని మొత్తం అంతటా కూడా నీట్ గా సీసీటీవీ అండర్, ఎక్కడో శివార్లో కూడా చైన్ స్నాచింగ్ చేసినా దొరికిపోతున్నారు ఈజీగా. ఇక్కడ ఆయన తిరిగే ఏరియాలు అంటే మెయిన్ సెంటర్స్ తిరుగుతున్నాడు. ప్రతి ఊర్లో మెయిన్ సెంటర్స్ సీసీటీవీ పరిజ్ఞానం లేదు, అక్కడ ఆ సాంకేతికత లేదు. సో అది ఆయన వైఫల్యం అనే చెప్పుకోవాలి. కనీసం ఇప్పుడైనా సరే ఆయన గెలిస్తే ఆయనో లేకపోతే బాబు గెలుస్తాడు, ఎవరు గెలిచినా సరే మొత్తం రాష్ట్రం అంతటా ప్రతి అట్లీస్ట్ ప్రధాన కూడళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటాయో అన్ని అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ కింద ఉంటే ఎప్పటికైనా ఫ్యూచర్ లో ఏదైనా జరిగితే తెలిసిపోతుంది ఈజీగా. ఇంకొకటి మనం ఈ విషయంలో గమనించాల్సింది ఏంటంటే, జగన్ ఈ మధ్యకాలంలో ఎలక్షన్ల కంటే సిద్ధం కంటే ముందు ఎప్పుడు ఏరియా పోయినా కూడా పరదాల మధ్యలో పోవడం, ఆ ఏరియాలో చెట్లను నరికేయటం సెక్యూరిటీ అని చెప్పేసి, ఇవన్నీ చూస్తుంటే జనాలలో వ్యతిరేకత ఉన్న విషయానికి తెలిసే అటువంటి వెళ్ళాడా, ఈ రోజు బయటకు వచ్చే జనాల్లో ఉన్న అసంతృప్తిని ఈ రాళ్ల రూపంలో బయటకు వచ్చిందా అనే కోణంలో మనం ఆలోచించచ్చా? అలా కూడా చేయొచ్చు, ఎందుకంటే ప్రతిసారి జనాలకు కొంచెం దూరంగా విశాలంగా చూసుకునేవాడు. ఈసారి ఫస్ట్ టైం మొత్తం ఆ ఇరుకు రోడ్లలో వచ్చి అక్కడ సెంటర్ లో నిలబడ్డారు, నేను ఇక్కడ ఉన్నాను చూడండి అని రాయేసి కొట్టారు. సరే మేబీ అలా కూడా అయిండొచ్చు, ముందుగా ఊహించి జనాల్లోకి రాలేదని కూడా అనుకోవచ్చు కదా. ప్రచారానికి సిద్ధం అంటే జనాలు మా వ్యతిరేకత చూపించడానికి సిద్ధం అని చెప్పి రాయి ఉండొచ్చుగా, అది కూడా అంతే కదా, వ్యతిరేకత చూపించడానికి సిద్ధం అనుకోవచ్చు. తెలిసి జరిగినా తెలియక జరిగినా ఉద్దేశపూర్వకంగా జరిగిన వాళ్ళకి అదేంటిది ఏదో వ్యూహాత్మకంగా జరిగిన రాయి అయితే తగిలింది, ఆయన అయితే బాధపడుతున్నాడు. సరే ఒక రోజులో కోలుకున్నాడేమో తర్వాత సంగతి, కానీ ఎంత కాదన్నా తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, మొహం కడిగేటప్పుడు, పడుకుంటప్పుడు నీకు ఆ నొప్పి తెలియట్లేదా? తెలుస్తుంది కదా. సో మిగతా వాళ్ళకి కూడా అది ఒక రాయి విసిరాడు అంటే వాడిని పట్టుకోవడానికి ఇది అసలు 3 రోజులు పట్టిందండి, వాళ్ళకి 3వ రోజు. అవును, ఇప్పటికీ వాడు ఎవడో దొరకదు. ఒక రౌడీ షీట్ పట్టుకున్నారు అంతే, ఆయన చెప్తే 3 అదుపు అంతే. అంటే అప్పటికి తేలలా వీడా అని తేలలా, ఎవడో పెట్టుకున్నాడు. మీరు పోయినసారి ఎలక్షన్స్ ముందు జరిగిన కోడికత్తి వ్యవహారం ఇప్పుడు తెలే, అంటే అది మనిషి దొరికే పాపం సీను, మరి ఆయన అసలు వాడు ఎందుకు చేశారు